హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐఎస్సి, వెల్కమ్ టు ద హిందూ ఎటోరియల్ అనాలిసిస్ కమ్ వొకాబులరీ ఎన్రిచ్మెంట్. నేను మీ కిరణ్ సార్. సో ఈరోజు మనం 12th జనవరికి సంబంధించినటువంటి కంటెంట్ని క్యూరేట్ చేసి మీ ముందుకు తీసుకురావడం జరిగింది. టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అసైన్మెంట్, వొకాబులరీ, ఎటోరియల్ అండ్ రివిజన్. రైట్. సో నిన్న అసైన్మెంట్ ఆఫ్ ద డేగా ఇచ్చినటువంటి క్వశ్చన్కి సంబంధించినటువంటి సొల్యూషన్ని కూడా మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. సో దాంతోనే ఎప్పట్లానే దాంతోనే మన సెషన్ అయితే ఈరోజు స్టార్ట్ చేసుకుందాం. ఓకే అమ్మా. సో once please focus on the assignment solution, those who have already attempted. సో వాళ్ళు కూడా కంప్లీట్గా చేయలేకపోతున్నారు. సో ఎక్కడెక్కడ చేయలేకపోతున్నారో మీరు దాన్ని గమనించండి. అండ్ కంప్లీట్గా అటెంప్ట్ చేయడానికి వీలు కాని వాళ్ళు కూడా ఒకసారి ఎందుకు చేయలేపారో చూడండి. రైట్. సో నేషన్ వైడ్ స్ట్రైక్స్ బ్రాట్ జర్మన్ ట్రాన్స్పోర్ట్ ఫర్ అ నియర్ స్టాండ్ స్టిల్. స్టాండ్ స్టిల్ అంటే ఏంటమ్మా? స్టిల్ అంటే ఎక్కడ కదలనివ్వకుండా స్టేషనరీగా ఉండడాన్ని స్టాండ్ స్టిల్. ఎక్కడ అంటే ఏమంటాం? ఎక్కడ వారు అక్కడే అంటారు కదా. సో కదలలేని పొజిషన్లో ఉండడాన్ని యూ కాల్ ఇట్ ఎస్ స్టాండ్ స్టిల్. అంటే అక్కడ మూవ్మెంట్కి అవకాశం లేకపోవడాన్ని యూ కాల్ ఇట్ ఎస్ స్టాండ్ స్టిల్. అయితే జర్మన్ ట్రాన్స్పోర్ట్ ఫర్ అ నియర్ స్టాండ్ స్టిల్ అన్నాడు. ఓకే. స్ట్రైక్స్ బ్రాట్ జర్మన్ ట్రాన్స్పోర్ట్ టు అనాలి, ప్రిపోజిషన్ టు వాడాలి. ఫర్ ఇస్ ఇన్కరెక్ట్. టు అ నియర్ స్టాండ్ స్టిల్. సో బ్రాట్ సమ్వన్ టు అ స్టాండ్ స్టిల్ అనాలి. ఓకే, దట్ ఈస్ ద యూసేజ్. విత్ అయితే రీజన్ ఏంటి? విత్ రైల్వే వర్కర్స్ అనే 3 days స్టాపేజ్. చూసారా, 3 days స్టాపేజ్ అనాలి. చాలాసార్లు చెప్పాను, ఈ అప్లికేషన్ మీద చాలాసార్లు క్వశ్చన్స్ అనేవి ఫ్రేమ్ చేయడం జరిగింది. సో 3 days అన్నదితో ఎండ్ అయిపోతే పర్వాలేదు. 3 day స్టాపేజ్ అన్నాడు అంటే ఇది నౌన్, అది యాడ్జెక్టివ్ ఫ్రేజ్ అవుతుంది. ఓకే. సో యాడ్జెక్టివ్ ఫ్రేజ్ కాబట్టి దీన్ని మనం ప్లూరల్గా రాయడానికి లేదు. 3 day స్టాపేజ్ అన్నాడు. ఓకే. అండ్ ఫార్మర్స్ ఆన్ ట్రాక్టర్స్ బ్లాకింగ్ ఆటో బ్యాన్స్ ఇన్ ఏ ప్రొటెస్ట్ ఓవర్ సబ్సిడీ కట్స్ వల్ల దానికి వ్యతిరేకంగా ఏం చేశారు? ధర్నాకి పాల్పడ్డారు, ప్రొటెస్ట్కి పాల్పడ్డారు. ఓకే. బ్లాకింగ్ ఆటో బ్యాన్స్ ఇన్ ఏ ప్రొటెస్ట్. ఓకే. సో దిస్ ఈస్ యువర్ సొల్యూషన్, అసైన్మెంట్ సొల్యూషన్. నౌ కమింగ్ టు రివిజన్ వొకాబులరీ. సో నిన్న వచ్చిన వర్డ్స్ని ఫాస్ట్గా మనం వి విల్ ట్రై టు రికలెక్ట్. రైట్. సో ఒక వర్డ్ మిస్ అయిందమ్మా, ఒక వర్డ్ ఏదో మిస్ అయింది. సో దట్ షుడ్ బి ఫ్యూటిలిటీ అనే వర్డ్ మిస్ అయిందమ్మా. దాన్ని నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను. సో 6th ఈజ్ యువర్ ఫ్యూటిలిటీ. రైట్, మిస్ చేసినట్టున్నారు. ఫ్యూటిలిటీ ఈ వర్డ్ ఉంది. దాంతోపాటు డిస్పారేజింగ్, ఎఫ్ ఇక్కడ, డిస్పారేజింగ్. ఓకే. సో దీన్ని మీరు యాడ్ చేసుకోండి. ఓకే, రైట్. సో నౌ విల్ స్టార్ట్ అవర్ క్లాస్. సో ఇప్పుడు ఫస్ట్ వర్డ్ ఏమంటున్నాడంటే సోజోర్న్ అన్నాడు. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ లక్షద్వీప్ సోజోర్న్ అన్నాడు కదా. సో లక్షద్వీప్కి సంబంధించినటువంటి పర్యటన అంటాం కదా, అంటే 2 రోజుల పాటు బ్రీఫ్, అంటే కొంత బ్రీఫ్ స్టేని మనం ఉద్దేశించి మనం ఎక్కడికైనా హాలిడేకి వెళ్ళినప్పుడు బ్రీఫ్ స్టే చేస్తాం కదా. అంటే జస్ట్ ఫర్ 2 or 3 days వి స్టే దేర్ అండ్ విల్ కమ్ బ్యాక్ టు అవర్ ప్లేస్. సో దట్ ఈస్ కాల్డ్ సోజోర్న్. సో సోజోర్న్కి దగ్గరగా ఉండే మీనింగ్ చూడండి అమ్మా, స్టే. సి విల్ బి యువర్ కరెక్ట్ ఆన్సర్. సోజోర్న్ ఈజ్ ఎ నౌన్. ఓకే. ఎక్కడైనా మనం హాలిడేకి వెళ్తే, వెకేషన్కి వెళ్తే, వెకేషన్ ఆర్ హాలిడే, దట్ ఈస్ హాలిడే ఈజ్ నథింగ్ బట్ యువర్ సోజోర్న్. తర్వాత డెరోగేటరీ, దిస్ ఈజ్ యువర్ యాడ్జెక్టివ్. డెరోగేటరీ రిమార్క్స్ అంటాం. ఓకే, దిస్ ఈజ్ నెగటివ్. డెరోగేటరీ రిమార్క్స్ అంటే అర్థం ఏంటమ్మా? కించపరిచే విధంగా మాట్లాడడం. డెరోగేటరీ కించపరిచే విధంగా అంటే ఏ మీనింగ్ వస్తుందో చెప్పండి? డిస్పారేజింగ్. చూసారా, ఎఫ్. డిస్పారేజింగ్ అంటే మీనింగ్ ఏంటమ్మా? కించపరిచే విధంగా. బిలిటింగ్ అని కూడా చెప్పచ్చు. బిలిటింగ్, డిస్పారేజింగ్ అన్నా బిలిటింగ్ అన్నా ఎవరినైనా తక్కువ చేసి మాట్లాడడం, కించపరిచి మాట్లాడడం అనే మీనింగ్లో వాడతాం. ఓకే. డెప్రికేట్ అన్నా సేమ్ కదా. డెప్రికేటరీ యాడ్జెక్టివ్ కాబట్టి డెప్రికేటరీ. These words also mean the same. Deprecate verb, deprecatory adjective. Deprecatory anna, disparaging anna, belittling anna, denigrating takku చేసి మాట్లాడడం,
చులకనగా చేసి మాట్లాడడం అనే మీనింగ్లో వాడతాం, అంటే నెగిటివ్ కాంటెక్స్లో వాడే పదం, అందుకే నెగిటివ్ యాడ్జెక్టివ్. తర్వాత సమన్, సమన్స్ నౌన్, సమన్ వర్బ్. సమన్ చేయడం అంటే పిలిపించడం, ఎవరినైనా వచ్చి ఫిజికల్గా మీరు వచ్చి అటెండ్ అవ్వాలి అని ఒక ఆర్డర్ని పాస్ చేయడాన్ని మనం సమన్ అంటాం. సో కోర్ట్ సమన్ జారీ చేసింది అని అంటే అర్థం ఏంటి? డెఫినెట్లీ యూ నీడ్ టు కమ్ అండ్ అటెండ్ ఇన్ పర్సన్. సో మీరు వచ్చి ఇన్ పర్సన్గా అటెండ్ అవ్వాల్సిందే అని కోర్టు ఆర్డర్ చేయడాన్నే వీ కాల్ ఇట్ ఎస్ సమన్. సో సమన్కి ఇప్పుడు ఏదవుతుందమ్మా చెప్పండి? కమాండ్ అని చెప్పుకోవచ్చా? ఆర్డర్ కదా, కమాండ్ ఆర్ ఆర్డర్. సో దట్ విల్ బి యువర్ కరెక్ట్ ఆన్సర్ ఈ. అంతేనా? ఆర్డర్ అనొచ్చు, బెక్కన్ అనొచ్చు, బెక్కన్, బెక్ అండ్ కాల్ అంటారు కదా, పిలిచినప్పుడు రావాలి, రైట్. అంటే మీరు తప్పించుకోవడానికి లేదు, వచ్చి హాజరవ్వాల్సిందే. నెక్స్ట్ ప్రీడీసెసర్. ప్రీడీసెసర్, ప్రీ ఉంది చూసారా, అంటే బిఫోర్ అనే మీనింగ్ వస్తుంది. ప్రీడీసెసర్ నౌన్, కామన్ నౌన్ అంటామమ్మా. సో ప్రిడిసెసర్ అంటే అంతకు ముందు పనిచేసిన వ్యక్తి. ఒక వ్యక్తి ఫర్ ఎగ్జాంపుల్ చీఫ్ మినిస్టర్గా ఉంటే అతను ముందు ఆ బాధ్యతల్ని, ఆ పదవిలో ఉన్న వ్యక్తిని ఉద్దేశించి మనం ప్రిడిసెసర్ అంటాం. మన మాల్దీవ్స్కి చెందినటువంటి ప్రెసిడెంట్ని ఉద్దేశించి మనం నిన్న మాట్లాడుకోవడం జరిగింది. అతని ప్రిడిసెసర్తో ఇండియాతో మంచి రిలేషన్స్ ఉన్నాయి. ప్రస్తుతం కరెంట్ ఎలక్ట్ అయినటువంటి ప్రెసిడెంట్తో, సో అతను టర్కీతో మొదలుపెట్టాడు. ఓకే, ఫారిన్ ట్రిప్, ఫారిన్ విజిట్, అఫీషియల్గా ఫారిన్ విజిట్ ఏదైతే ఉంటుందో ప్రెసిడెంట్ హోదాలో, అది టర్కీతో స్టార్ట్ అయ్యి చైనాతో నెక్స్ట్, అంటే ఇండియాకి ప్రయారిటీ ఇవ్వలేదు అనే కాంటెక్స్ట్లో మనం నేర్చుకున్నాం ప్రెడిసెసర్. సో ఏమవుతుంది? ప్రెడిసెసర్కి దగ్గరగా ఉండే పదం చూడండి, ఫోర్ రన్నర్ అనొచ్చా? ఓకే, ఇట్స్ ఫోర్ రన్నర్, యాంటీసిడెంట్ ఆర్ ఫోర్ రన్నర్. ప్రీకర్సర్, ప్రీ ఇది కూడా అంతే, ఫోర్ రన్నర్, ఫోర్ రన్నర్ అని చెప్పచ్చు, ప్రీకర్సర్ అనొచ్చు, రైట్. యాంటీసిడెంట్ అని కూడా చెప్పచ్చు, యాంటీసిడెంట్. ఓకే అమ్మా. సో దీస్ ఆర్ ద వర్డ్స్ అసోసియేటెడ్ విత్ వొకాబులరీ. నెక్స్ట్ కమింగ్ టు యాంటాగనైజ్, ఇది వర్బ్ అమ్మా. యాంటాగనిస్ట్, ప్రొటాగనిస్ట్ వినుంటారు మీరు. యాంటాగనైజ్ అంటే వారిని ఇబ్బంది పెట్టడం, వాళ్ళని కోపం తెప్పించేలా ప్రవర్తించడం. ఓకే, దట్ ఈస్ యాంటాగనైజ్. సో వెన్ యూ ఆర్ ట్రైంగ్ టు యాంటాగనైజ్ సమ్వన్, అంటే వాళ్ళు చేసే చర్యల వల్ల మనకి చాలా కోపం రావటం. రేజ్ అంటే బేసిక్గా యాంగర్ అనే మీనింగ్ వస్తుంది. ఎన్రేజ్ ఈజ్ వర్బ్, రేజ్ అన్నది నౌన్. ఓకే, ఎన్రేజ్ అన్నది వర్బ్ అవుతుంది. సో ఎన్రేజ్ అంటే కోపం తెప్పించడం అని చెప్పచ్చు. ఓకే, ఎన్నాయి మనకి నార్మల్గా తెలిసిన పదాలు ఏంటి? ఎన్నాయి, ఇరిటేట్, ఇవి నార్మల్గా తెలిసిన పదాలు. ఎన్నాయి, తర్వాత ఇరిటేట్, ఇన్ఫ్యూరియేట్, ఇది కూడా వర్బ్ అవుతుంది. ఇన్ఫ్యూరియేట్, అందులో ఫ్యూరీ అనేది నౌన్ అవుతుంది, ఇన్ఫ్యూరియేట్ వర్బ్ అవుతుంది. సో కోపం కలిగించే విధంగా, కోపం కలిగించటం, ఇన్ఫ్యూరియేట్. ఫ్యూరీ ఈస్ నౌన్, ఇన్ఫ్యూరియేట్ ఈస్ వర్బ్. ఎన్రేజ్, ఎన్నాయ్, ఇరిటేట్, ఇన్ఫ్యూరియేట్. సో ఏ విల్ బి యువర్ కరెక్ట్ ఆన్సర్, రైట్. సో ఇది కూడా నెగటివ్ కాంటెక్స్లో వాడే పదం. ఓకే, సో దీస్ ఆర్ ద వర్డ్స్ అసోసియేటెడ్ విత్ ఎస్టర్డేస్ వొకాబులరీ. తర్వాత ఫ్యూటిలిటీ అనే పదం వచ్చింది కదమ్మా, FUTILE. చూడండి, FUTILE, ఫ్యూటైల్, ఇది మనకి యాడ్జెక్టివ్గా వాడతాం. ఫ్యూటిలిటీ అనేది నౌన్, ITY సఫిక్స్ కాబట్టి అది నౌన్. ఓకే, ఫ్యూటిలిటీ అంటే అర్థం ఏంటమ్మా? వేస్ట్, యూజ్లెస్ అని అంటాం. ఫ్యూటైల్ అంటే ఫ్యూటైల్ అటెంప్ట్స్ అంటారు, అంటే మీరు చేసినటువంటి అటెంప్ట్ ఫలప్రదం కాకపోవడం, వేస్ట్ అయిపోవడం, దానివల్ల ఎటువంటి ప్రయోజనం చేకూరకపోవడం, రైట్. సో నాట్ గెటింగ్ ఎనీ రిజల్ట్స్, ప్రొడక్టివ్ రిజల్ట్స్, దట్ ఈస్ నథింగ్ బట్ యువర్ ఫ్యూటైల్. ఫ్యూటైల్ ఈజ్ బేసిక్లీ అన్ అడ్జెక్టివ్, ఫ్యూటిలిటీ ఈజ్ ద నౌన్. సో నౌన్గా మనకి దగ్గరగా ఉన్న పదం చూడండి, యూజ్లెస్నెస్, యూజ్లెస్ యాడ్జెక్టివ్, యూజ్లెస్నెస్ నౌన్. సో డి విల్ బి యువర్ కరెక్ట్ ఆన్సర్. యూజ్లెస్నెస్ అని మనం చెప్పుకోవచ్చు. ఓకే, సో యూజ్లెస్నెస్, ఫ్రూట్లెస్నెస్, పాయింట్లెస్నెస్, ఇవన్నీ సేమ్. వర్త్లెస్నెస్, ఓకే, వర్త్లెస్నెస్, యూజ్లెస్నెస్ కదా. సో ఇట్లా మనం అన్నీ చెప్పుకోవచ్చు. పాయింట్లెస్నెస్ అని కూడా చెప్పుకోవచ్చు, పాయింట్లెస్నెస్. ఓకే, సో ఆల్ దీస్ మీన్స్ సేమ్, పనికిరాని, వేస్ట్ అయిపోయింది అనే మీనింగ్లో వాడతాం, రైట్. దీస్ వర్డ్స్ ఆర్ రిలేటెడ్ టు యెస్టర్డేస్ వొకాబులరీ. నౌ వీ విల్ టాక్ అబౌట్ టుడేస్ ఎడిటోరియల్. ఈరోజు ఎడిటోరియల్లో వచ్చినటువంటి టైటిల్ ఏంటమ్మా, దేనికి సంబంధించి చదువుదాం? స్పీకర్స్ కోర్ట్ అంటున్నాడు. అంటే స్పీకర్కి సంబంధించినటువంటి కోర్ట్ అంటే ఏంటి? అతనే న్యాయ నిర్ణేత, కోర్టులో అతనే, అంటే అతని కోర్టు, అంటే అతనే
అంటే డిసైడ్ చేసేది అతనికి సంబంధించినటువంటి కోర్ట్, అతను ఏం చెప్తే అదే నడుస్తుంది అనే టైప్లో స్పీకర్స్ కోర్ట్. ఓకే, జనరల్గా జడ్జ్ కోర్ట్ అంటారు, కానీ ఇక్కడ స్పీకర్స్ కోర్ట్, ఎందుకంటే అతను ఏదో డిసైడింగ్ ఫ్యాక్టర్ అయి ఉండడం చేత మనకు ఆ టైటిల్ ఇవ్వడం జరిగింది. అయితే ఈ నేపథ్యం ఏంటో తెలుసుకుందాం. ద పవర్ టు డిస్క్వాలిఫై షుడ్ బీ ఇన్ ఇండిపెండెంట్ హ్యాండ్స్. ఎవరినైనా డిస్క్వాలిఫై చేయడం, ఓకే, అంటే వాళ్ళని డిస్క్వాలిఫై చేయడం అంటే అర్థం ఏంటమ్మా, యు ఆర్ నాట్ ఎలిజిబుల్ అని చెప్పి అఫీషియల్గా డిక్లేర్ చేయడం. అంటే ఎస్పెషల్లీ మనకి ఎమ్మెల్యేస్ని ఉద్దేశించి, ఓకే, అసెంబ్లీలో ఎమ్మెల్యేస్ని డిస్క్వాలిఫై చేస్తుంటారు కదా, సో డిస్క్వాలిఫికేషన్ అని అంటాం కదా. సో డిస్క్వాలిఫై, ఆ డిస్క్వాలిఫై చేసే హక్కు ఎవరికి ఉండాలంట, ఒక ఇండిపెండెంట్ చేతిలో ఉండాలి తప్ప, ఓకే, స్పీకర్ చేతికి ఇవ్వకూడదు అనే అర్థంలో వాడుతున్నాడు. ఓకే, సో అనర్హులను ప్రకటించడం, డిస్క్వాలిఫై అంటే ఏంటమ్మా, అనర్హులుగా ప్రకటించటం, దట్ ఈస్ బేసికలీ యువర్ డిస్క్వాలిఫై. అయితే అనర్హత వేటు అంటారు కదా, అనర్హత వేటు వేయాలంటే స్పీకర్ ఆమోదం ఉండాల్సిందే. అయితే అది కొంచెం నెగిటివ్ అయ్యే ఛాన్స్ ఉంది. అయితే ఆ కాంటెక్స్ట్ ఏంటి, ఇండిపెండెంట్ హ్యాండ్స్ అంటే అర్థం ఏంటమ్మా, సో అంటే అతను ఒక పార్టీకి అఫిలియేట్ అయి ఉంటాడు కదా స్పీకర్ అనేవాడు, సో అతను రూలింగ్ పార్టీ చెప్పిన విధంగా నడుచుకోవాల్సి వస్తుంటుంది. సో కొన్ని క్రిటికల్ జంక్చర్స్, క్రిటికల్ టైంలో అతను వ్యవహరించాల్సినట్టుగా వ్యవహరించకుండా పార్టీ కొనసాగల్లో నడటం వల్ల ఏమవుతుందంటే డెమోక్రసీకి చేటు కదా. సో అది డెఫినెట్లీ ఇట్ విల్ గో అగెయిన్స్ట్ డెమోక్రటిక్ ప్రిన్సిపల్స్. సో దాన్ని ఉద్దేశించి మనకి షుడ్ బీ ఇన్ ఇండిపెండెంట్ హ్యాండ్స్ అనే ఒక సజెషన్ అయితే ఇవ్వడం జరిగింది. అయితే అసలు ఆ కాంటెక్స్ట్ ఏంటి, ఏ నేపథ్యంలో ఇలా చెప్పాల్సి వస్తుంది, ఇలాంటి సజెషన్ ఇవ్వాల్సి వస్తుంది అన్నది మనం ఒకసారి అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. లెట్స్ గెట్ ఇన్ టు ద ఆర్టికల్. సో ఈ ఆర్టికల్లో ఈరోజు ఇచ్చినటువంటి, ఓకే, విల్ ట్రై టు ఫ్రేమ్ ఇట్ ఇన్ అ పేజ్. ఓకే, ద మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్, అదమ్మా మహారాష్ట్ర అసెంబ్లీకి సంబంధించినటువంటి స్పీకర్ రాహుల్ నర్వేకర్, అతను ఏం చేశాడు, రూలింగ్ ఆన్ ద డిస్క్వాలిఫికేషన్ పిటిషన్స్. రూలింగ్ అంటే ఏంటి, తీర్పు, అంటే అతను ఇచ్చినటువంటి జడ్జ్మెంట్. ఎందుకంటే ఆ సభకి ఆయనే కదా జడ్జ్, స్పీకర్ అనేవాడే కదా, అతను చెప్పిన డెసిషనే ఫైనల్. సో రూలింగ్, రాహుల్ నర్వేకర్స్ రూలింగ్. సో అతని ఏమంటావమ్మా, రూలింగ్ అంటే అక్కడ తీర్పు అనే మీనింగ్ వస్తుంది. ఓకే, సో అతని తీర్పుని ఉద్దేశించి అని చెప్తున్నాడు, అంతేనా, రైట్. ఆన్ ద డిస్క్వాలిఫికేషన్, అయితే ఆ తీర్పు దేని గురించి, ఎవరినైతే అనర్హత వేటు కోసం పిటిషన్స్ దాఖలయ్యాయో సో దానికి సంబంధించినటువంటి ఫైల్స్, ఓకే, పిటిషన్స్ ఫైల్డ్ బై రైవల్ ఫ్యాక్షన్స్. రైవల్ ఫ్యాక్షన్స్ అంటే ఎవరు, మన ప్రత్యర్థి గ్రూప్. ఫ్యాక్షన్ అంటే ఏంటమ్మా, గ్రూప్ని ఉద్దేశించి మనం ఫ్యాక్షన్ అంటాం. ఫ్యాక్షన్ ఈజ్ నథింగ్ బట్ ఒక గ్రూప్ని ఉద్దేశించి ఫ్యాక్షన్ అంటాం. అయితే ప్రత్యర్థి గ్రూపు ఫైల్ చేసినటువంటి పిటిషన్స్ మీద అతను ఇచ్చినటువంటి తీర్పు ఎట్లా ఉందంట, ఓకే, ద శివ్ సేన డెమాన్స్ట్రేట్స్ వై ద అడ్జుడికేటరీ ఫంక్షన్ అండర్ ద యాంటీ డిఫెక్షన్ లా షుడ్ నాట్ బీ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ప్రిసైడింగ్ ఆఫీసర్స్ ఇన్ ద లెజిస్లేటివ్. ఓకే, అయితే ఆ గ్రూప్, ప్రత్యర్థి గ్రూప్ అన్నాం కదా, అది దేనికి సంబంధించినటువంటి ప్రత్యర్థి గ్రూప్ అమ్మ, శివసేన పార్టీకి సంబంధించినటువంటి ప్రత్యర్థి గ్రూప్. సో అతను ఇచ్చినటువంటి ఆ తీర్పు ఏదైతే ఉందో, ఆ రూలింగ్ ఏదైతే, జడ్జిమెంట్ ఏదైతే ఉందో, అది ఎలా కనిపిస్తుంది, దేన్ని డెమాన్స్ట్రేట్ చేస్తుందంట, వాట్ ఇట్ డెమాన్స్ట్రేట్స్, ఇది మన వర్బ్ అమ్మ, ఇది యాక్చువల్లీ మన వర్బ్. ఓకే, సో ఇట్ షోస్ అని అంటాం కదా, సో అది మనకి ఒక ఇండికేషన్ ఇస్తుంది. ఏంటి ఆ ఇండికేషన్, వై ద అడ్జుడికేటరీ ఫంక్షన్. అడ్జుడికేటరీ ఫంక్షన్ అంటే మీనింగ్ ఏంటంటే, ఎప్పుడైనా ఏది తప్పు ఏది కరెక్ట్ అనే క్వశ్చన్ అరైజ్ అయినప్పుడు ఇది కరెక్ట్ ఇది రాంగ్ అని చెప్పేటువంటి పన్నే మనం అడ్జుడికేషన్ అంటాం. ఓకే, అడ్జుడికేటరీ ఫంక్షన్ అంటే ఏది తప్పో ఏది కరెక్టో చెప్పాల్సినటువంటి అధికారం అండర్ ద యాంటీ డిఫెక్షన్ లా. మనకు ఆల్రెడీ ఈ ఫిరాయింపుల చట్టం అంటారు, పార్టీ ఫిరాయింపుల చట్టం, యాంటీ డిఫెక్షన్ లా. సో ఆ చట్టం ప్రకారం అడ్జుడికేటరీ ఫంక్షన్, ఓకే, షుడ్ నాట్ బీ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ప్రిసైడింగ్ ఆఫీసర్స్ ఇన్ ద లెజిస్లేచర్. సో అతను ఇచ్చిన తీర్పు వల్ల ఏమర్థమవుతుందంటే, ఖచ్చితంగా ఓకే, యాంటీ డిఫెక్షన్ లా ప్రకారం అడ్జుడికేటరీ ఫంక్షన్ అంటే ఎవరైతే తప్పు ఇది రాంగ్ అని చెప్పేవారు ఉంటారో, సో ఆ ఫంక్షన్ ఖచ్చితంగా ప్రిసైడింగ్ ఆఫీసర్స్ అంటే ఎవరు, ఆ సభకి ఎవరైతే వాట్ వీ కాల్ ఇట్,
ఆ సభకి అధిపతి, సభాధిపతి అంటాం కదా, ప్రిసైడింగ్ ఆఫీసర్ అంటే అతని నేతృత్వంలో చర్చ జరుగుతుంటుంది. సో అతని నేతృత్వం ఎవరైతే వహిస్తారో ఆ నేతృత్వం వహిస్తుంది ఇక్కడ స్పీకర్ కదా అసెంబ్లీలో. సో అతన్ని ఉద్దేశించి మనం ప్రిసైడింగ్ ఆఫీసర్ అంటాం. ప్రిసైడింగ్ ఆఫీసర్ ఈజ్ ద పర్సన్ అండర్ హూస్ చైర్మన్షిప్ ద ఫంక్షనింగ్ ఆఫ్ ద ఎంటైర్ అసెంబ్లీ గోస్. అక్కడ చర్చలన్నీ జరుగుతాయి, బిల్స్ పాస్ అవుతుంటాయి. సో అతని ఆధ్వర్యంలో జరుగుతుంది. సో హీస్ కాల్డ్ ఎ ప్రిసైడింగ్ ఆఫీసర్ ఇన్ ద లెజిస్లేచర్, చట్టసభల్లో. ఓకే, సో అతని చేతిలో అయితే ఉండకూడదన్న విషయం మనకు అర్థమవుతుంది అని చెప్తున్నాడు. ఓకే, ఉండకూడదు. వై ద అడ్జుడికేటర్ ఫంక్షన్ షుడ్ నాట్ బి అంటున్నాడు. ఎందుకు ఉండకూడదో దానికి అది ఉదాహరణ అని చెప్తున్నాడు. అయితే ఎందుకు అలా అనాల్సి వచ్చింది? ఇన్ ఎ మ్యాటర్ దట్ మెనీ థాట్ వుడ్ డిసైడ్ ద సర్వైవల్ ఆఫ్ ద ఏక్నాథ్ షిండే రెజైమ్. ఏక్నాథ్ షిండే మీకు తెలిసింది కదా, అంతకు ముందు కూడా మనం డిస్కస్ చేసాం. సో మీకు ఆల్రెడీ జరుగుతున్నటువంటి మహారాష్ట్రలో జరుగుతున్నటువంటి పొలిటికల్ టర్మాయిల్ మీకు తెలిసి ఉంటుంది ఆల్రెడీ. సో ఏక్నాథ్ షిండే గ్రూప్ శివసేన నుంచి అదొక గ్రూప్ అనమాట. అంటే వాళ్ళు శివసేన పార్టీ మెంబర్సే, కానీ వాళ్ళు ఏంటంటే బయటకు వచ్చి బీజేపీతో కలిసి గవర్నమెంట్ని ఫామ్ చేశారు. ఓకే, సో మెజారిటీ అయిపోవడం వల్ల మనకి ఉద్ధవ్ ఠాక్రే ఎవరైతే బీజేపీతో ఫస్ట్ ఎలక్షన్స్కి ముందు బీజేపీ వాళ్ళతో కలిసి వాళ్ళు పోటీ చేసి విన్ అయిన తర్వాత శివసేన బయటకు వచ్చేసింది. ఎందుకంటే వాళ్ళకి చీఫ్ మినిస్టర్షిప్ పోస్ట్ బీజేపీతో ఉంటే సీఎం పోస్ట్ రాదు. అందుకని చెప్పి కాంగ్రెస్ ఎన్సీపీతో కలిసి వాళ్ళు పోస్ట్ అలయన్స్ అంటాం, అంటే పోస్ట్ పోల్ అలయన్స్ అంటాం. పోస్ట్ పోల్ అలయన్స్ అంటే పోల్ అయిపోయిన తర్వాత. ఓకే, ప్రీ పోల్ అలయన్స్ అంటే ఎలక్షన్స్కి ముందు, పోస్ట్ పోల్ అలయన్స్ అంటే ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత అలయన్స్లోకి రావడం, ఏదైనా చేయొచ్చు. సో వాళ్ళ యాలీగా ఫామ్ అయిపోయి గవర్నమెంట్ని ఫామ్ చేశారు. తర్వాత ఏక్నాథ్ షిండే అతని గ్రూప్ నుంచి, అంటే మన శివసేన గ్రూప్ నుంచి అతను బయటకు వచ్చాడు, కొన్ని మెంబర్స్ని తీసుకొని అతను బీజేపీతో మళ్ళీ యునైట్ అయ్యి సో అతను గవర్నమెంట్ని ఫామ్ చేయడం జరిగింది. సో ఇది మనకి నేపథ్యం. సో ఇప్పుడు ఏక్నాథ్ షిండే గ్రూప్ సర్వైవ్ అవుతుందా లేదా అనే దాని మీద చాలామందికి ఊహాగానాలు ఉన్నాయి. ఓకే, మెనీ థాట్ వుడ్ డిసైడ్ ద సర్వైవల్. సో ఇది ఖచ్చితంగా అతను ఇచ్చేటువంటి రూలింగ్, అతను ఇచ్చేటువంటి జడ్జిమెంట్ డిసైడ్ చేయబోతుంది. ఏక్నాథ్ షిండే గవర్నమెంట్ ఓకే ఉంటుందా ఊడుతుందా. సర్వైవల్ అంటే అక్కడ మీనింగ్ అంటే ఉంటుందా ఊడుతుందా అనే క్వశ్చన్ మీద అందరికీ ఓకే ఉండింది ఆసక్తి. The speaker has ruled that there was no case to disqualify members of the Eknath Shinde faction or 14 members in the Uddhav B. Thackeray group. సో ఈ రెండు గ్రూపులకు సంబంధించి ఎవరిని కూడా డిస్క్వాలిఫై చేయాల్సినటువంటి ఎటువంటి కేసు కూడా లేదు అన్నట్టుగా స్పీకర్ తీర్పునివ్వడం జరిగింది. సో యాక్చువల్గా వాళ్ళు వీళ్ళని డిస్క్వాలిఫై చేయమని పిటిషన్ వేయడం జరిగింది. అంటే ఉద్ధవ్ ఠాక్రే గ్రూపు ఏక్నాథ్ షిండే గ్రూప్ని తొలగించాలని వాళ్ళు పిటిషన్ వేశారు. ఏక్నాథ్ షిండే గ్రూప్ కూడా వీళ్ళ మీద కూడా పిటిషన్ వేయడం జరిగింది, వీళ్ళని కూడా రిమూవ్ చేయాలని అన్నట్టుగా. ఎందుకంటే వాళ్ళు మా పార్టీ శివసేన పార్టీ అని వాళ్ళు, మా పార్టీ నుంచి వాళ్ళు వెళ్ళిపోయారు, కాకపోతే మాదే ఒరిజినల్ పార్టీ అని శివసేన వాళ్ళు, ఉద్ధవ్ ఠాక్రే. కాకపోతే మెజారిటీ అటువైపే ఉంది, ఏక్నాథ్ షిండే వైపు. సో దానివల్ల ఈ ప్రాబ్లం అయితే రావడం జరిగింది. ఓకే, సో అందుకే ఒకరి మీద ఒకరు డిస్క్వాలిఫై చేసుకోవాలి. డిస్క్వాలిఫై చేస్తే ఏమవుతుంది, పవర్ నుంచి కోల్పోతారు. అంటే ఏక్నాథ్ షిండే గ్రూప్ను ఒకవేళ డిస్క్వాలిఫై చేస్తే ఏమవుతుంది, సో వాళ్ళు ఎమ్మెల్యేగా డిస్క్వాలిఫై అయిపోతే ఇంకా చీఫ్ మినిస్టర్ అవ్వలేడు కదా, సో పవర్ పోతుంది. సో అట్లా డిస్క్వాలిఫై చేస్తే మనకు మళ్ళీ అధికారంలోకి రావచ్చని వీళ్ళు, అంటే కుర్చీ కోసం ఇదంతా సర్కస్ జరుగుతుంది. అయితే ఆ కేసుకి సంబంధించి మన నాహుల్ నర్వేకర్ అసెంబ్లీ స్పీకర్, మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ అయితే ఆయన అయితే తీర్పునివ్వడం జరిగింది. సో ఏ గ్రూప్కి సంబంధించిన వాళ్ళని కూడా మేము అనర్హత వేయట్లేదు అని. The ruling is based mainly on the finding that loyalists of Eknath Shinde, the chief minister now, constituted the real political party when rival Shiv Sena factions emerged on June 21, 2022. Okay. ఈ రూలింగ్, ఈ తీర్పు దేన్ని బేస్ చేసుకుని ఇవ్వడం జరిగింది, ఫైండింగ్ అయితే ఏంటి, దేన్ని గుర్తించారు, లాయలిస్ట్ ఆఫ్ ఏకనాథ్ షిండే. అంటే ఏకనాథ్ షిండేతో ఎవరైతే అనుచరులు అంటారు కదా, లాయలిస్టులు అంటే ఏంటి, అతన్ని అనుసరిస్తున్న వాళ్ళు. ఓకే, ఇతను మేము ఫాలో అవుతున్నాం అని ఎవరైతే అనుచరులు ఉంటారు కదా, ఆ అనుచర వర్గాన్ని ఉద్దేశించి మనం లాయలిస్టులు అంటాం. ఓకే, సో అతని వర్గం ఏదైతే ఉందో, విడిపోయారో శివసేన నుంచి బయటకు వచ్చినటువంటి ఆ మెంబర్స్ ఎవరైతే ఉంటారో ఏకనాథ్ షిండేని సపోర్ట్ చేస్తున్న వాళ్ళని లాయలిస్టులు అంటారు, సానుభూతి పరులని కూడా చెప్పచ్చు. ద చీఫ్ మినిస్టర్ నౌ అంటే ఎవరు, ఏకనాథ్ షిండేని ఉద్దేశించి చెప్తున్నాడు. కాన్స్టిట్యూటెడ్ ద రియల్ పొలిటికల్ పార్టీ, వాళ్ళదే రియల్ పొలిటికల్ పార్టీ. వెన్ రైవల్ అంటే అక్కడ ప్రత్యర్థి, శివసేన
ఫ్యాక్షన్స్ ఎమర్జ్డ్ ఆన్ June 21, 2022. జూన్ 21న ఈ ఫ్యాక్షన్స్గా వాళ్ళు విడిపోవడం జరిగింది. మిస్టర్ నార్వేకర్స్ వర్డిక్ట్ కన్వీనియంట్లీ డ్రాస్ అపాన్ సమ్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్స్ ఫైనల్ వర్డిక్ట్ of May 11, 2023, in which a constitution bench ruled that governor was wrong in asking the then chief minister Uddhav Thackeray to undergo a floor test, and that the speaker was wrong in recognizing the Shinde faction's appointee as the party's whip. ఇది ప్రాబ్లం. మిస్టర్ నర్వేకర్స్ వర్డిక్ట్ కన్వీనియంట్లీ అంటే వారికి అనుకూలంగా వాళ్ళు ఏం చేశారు, కొన్ని ఆస్పెక్ట్స్ అంటే కొన్ని కోణాల్లో వాళ్ళు డ్రా చేసుకున్నారు కంక్లూషన్స్. ఏంటంటే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఫైనల్ వర్డిక్ట్, సుప్రీంకోర్టు ఒకనొక సందర్భంలో ఇచ్చినటువంటి ఒక తీర్పును ఉద్దేశించి, అది కూడా ఎప్పుడమ్మా May 11 లాస్ట్ ఇయర్ May 11న ఏదైతే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జ్మెంట్ ఉందో ఫైనల్ వర్డిక్ట్ అంటే చివరి తీర్పు. ఓకే, ఏంటంట ఇన్ విచ్ ఏ కాన్స్టిట్యూషన్ బెంచ్, అందులో ఒక ధర్మాసనం ఏమని చెప్పిందంట, రూల్ దట్ అంటే ఏమని చెప్పింది, ఏమని తీర్పునిచ్చింది, గవర్నర్ వాజ్ రాంగ్, గవర్నర్ చేసిన పని ఎక్కడ కూడా కరెక్ట్ కాదు, అతను చేసింది ముమ్మాటికి రాంగ్ అని చెప్తున్నాడు. గవర్నర్ వాజ్ రాంగ్. ఎందుకు రాంగ్? ఇన్ ఆస్కింగ్ ద దెన్ చీఫ్ మినిస్టర్, అప్పటి చీఫ్ మినిస్టర్ అంటే ఎంతకు ముందు ఉద్ధవ్ ఠాక్రేని పిలిచి మీరు ఒక ఫ్లోర్ టెస్ట్కి రావాలి అన్నట్టుగా గవర్నర్ ఏదైతే ఆదేశించారో అది ముమ్మాటికి తప్పు అని సుప్రీంకోర్టు బెంచ్ అంటే కాన్స్టిట్యూషన్ బెంచ్ అయితే తేల్చి చెప్పడం జరిగింది. స్పీకర్ వాజ్ రాంగ్ ఇన్ రికగ్నైజింగ్ ద షిండే ఫ్యాక్షన్స్ అపాయింటీ యాజ్ ద పార్టీస్ విప్. అయితే షిండే ఫ్యాక్షన్ సంబంధించినటువంటి అంటే అపాయింటీ అంటే ఎవరు, షిండే ఫ్యాక్షన్ అపాయింట్ చేయబడ్డటువంటి వ్యక్తిని ఉద్దేశించి ఇక్కడ అపాయింటీ అంటున్నాడు. అపాయింటీ అంటే ఎవరమ్మా, అతను అపాయింట్ అంటే వీళ్ళు షిండే ఫ్యాక్షన్, షిండే గ్రూప్ వాళ్ళు అపాయింట్ చేసిన వ్యక్తిని అపాయింటీ అంటున్నాడు యాజ్ ద పార్టీస్ విప్. అయితే ఆ పార్టీకి సంబంధించిన విప్ ఇప్పుడు ఎవరు, ఉద్ధవ్ ఠాక్రే నియమించిన వ్యక్తిని పార్టీ విప్ అనాలా, ఏక్నాథ్ షిండే ఓకే వాళ్ళు ఏమని క్లెయిమ్ చేస్తున్నారు, ఇగో మేము పలానా వ్యక్తిని మేము పార్టీ విప్గా పెట్టాం, ఇతన్నే మీరు కన్సిడర్ చేయాలని వీళ్ళేమో ఉద్ధవ్ ఠాక్రే వాళ్ళు మాదే పార్టీ కాబట్టి మేము నియమించిన వ్యక్తిని మీరు విప్గా. అయితే ఇక్కడ ఏం జరిగింది ప్రాబ్లం, స్పీకర్ రాంగ్గా రికగ్నైజ్ చేశారు ఎవరిని పార్టీ విప్గా తీసుకోవడం జరిగింది, షిండే ఫ్యాక్షన్ చెందినటువంటి పార్టీ విప్గా పరిశీలించడం అంటే వారిని పరిగణించడం అనేది తప్పుగా ఆ బెంచ్ కాన్స్టిట్యూషన్ బెంచ్ అయితే చెప్పడం జరిగింది. ఓకే, సో ఇన్ కాంట్రాస్ట్ టు ద కోర్ట్ రూలింగ్, అయితే కోర్టు ఇచ్చినటువంటి ఆ తీర్పుకి వ్యతిరేకంగా కాంట్రాస్ట్ అంటే ఏంటమ్మా, సో ఇట్ ఈస్ అపోజిట్ టు దట్. స్పీకర్ హ్యాస్ డిక్లేర్డ్ దట్ సునీల్ ప్రభు, స్పీకర్ ఏమని డిక్లేర్ చేయడం జరిగింది, సునీల్ ప్రభు అండ్ అపాయింటీ ఆఫ్ ద యూబీటీ ఫ్యాక్షన్. యూబీటీ అంటే ఎవరమ్మా, ఉద్ధవ్ ఠాక్రే, యూబీటీ చూసారా, ఉద్ధవ్ బాల్ ఠాక్రే, సో యూబీటీ. సో వారు అపాయింట్ చేసినటువంటి సునీల్ ప్రభు అనే వ్యక్తిని సీజ్డ్ టు బి డ్యూలీ ఆథరైజ్డ్ విప్ ఫ్రమ్ June 21, 2022 అండ్ దట్ భారత్ గోగవాలే ఆఫ్ ద షిండే గ్రూప్ వాజ్ వ్యాలిడ్లీ అపాయింటెడ్ యాజ్ ద విప్. చూసారా, సో కోర్టు ఇచ్చినటువంటి రూలింగ్కి వ్యతిరేకంగా ఆ స్పీకర్ ఏమని డిక్లేర్ చేశారు, సునీల్ ప్రభుని మాత్రం హీ ఈజ్ నాట్ నో మోర్ విప్, ఎందుకంటే సీజ్ టు బి అన్నాడు. సీజ్డ్ అంటే స్టాప్డ్, సీజ్డ్ అంటే ఏంటమ్మా స్టాప్డ్ అనే మీనింగ్ వస్తుంది. టు బీ ద డ్యూలీ ఆథరైజ్డ్ విప్. విప్ అంటే ఎవరు, బేసిక్గా ఎప్పుడైనా చర్చ జరిగినప్పుడు ఏదైనా ఓటింగ్కి అసెంబ్లీలో మనకి అవకాశం వచ్చినప్పుడు విప్ అనేవాడు ఆదేశిస్తాడు, పార్టీలో ఉన్న మెంబర్స్ అందరూ ఒక పర్టికులర్ మనం ఒక స్టాండ్ తీసుకున్నాం, ఆ స్టాండ్కి సంబంధించి మీరు అందరూ ఓట్స్ వేయాలి అని. సో దానికి తగ్గట్టుగా పార్టీ మెంబర్స్ దానికి అలవర్చుకోవాలి, వాళ్ళు చెప్పినట్టుగా వినాలి, అంటే విప్ చెప్పినట్లుగానే పాటించాలి. ఒకవేళ ఎవరైనా వైలేట్ చేస్తే అతన్ని డిస్క్వాలిఫై చేసే హక్కు మళ్ళీ స్పీకర్ ద్వారా విప్ జారీ చేయడం జరుగుతుంది. విప్ జారీ చేసి అతను వైలేట్ చేశాడు, అతన్ని డిస్క్వాలిఫై చేయమని డిస్క్వాలిఫై చేస్తారు. సో అది మీకు పాలిటీలో బాగా కనెక్ట్ చేసుకోవచ్చు మీరు దాన్ని. సో సీజ్ టు బీ డ్యూలీ ఆథరైజ్డ్ విప్, అతను ఇప్పుడు ఆథరైజ్డ్ విప్ కాదు, June 21 నుంచి అతను విప్ కాదు అన్నట్టుగా డిక్లేర్ చేయడం జరిగింది స్పీకర్. ఎవరిని, సునీల్ ప్రభుని. అయితే ఇప్పుడు విప్ ఎవరు, భారత్ గోగ్వాలే, షిండే గ్రూప్కి చెందినటువంటి భారత్ గోగ్వాల్ వ్యాలిడ్లీ అపాయింటెడ్ అంటే అతని ఎంపికనే సరైందిగా మేము ట్రీట్ చేస్తున్నాం, అతన్నే విప్గా మేము కన్సిడర్ చేస్తున్నాం అన్నట్టుగా చెప్పడం జరిగింది. యాజ్ ఎ రిజల్ట్ మిస్టర్ నర్వేకర్ ఫౌండ్ నో రీజన్ టు సస్టైన్ ద చార్జ్ దట్ ద షిండే లాయలిస్ట్ వైలేటెడ్ ఎనీ విప్. ఓకే, సో దీనివల్ల ఏమైంది,
నార్వేకర్కి ఏమర్థమైంది? నో రీజన్, అంటే అక్కడ ఎటువంటి రీజన్ కనిపించట్లా. టు సస్టైన్ ద చార్జ్, అంటే వాళ్ళు సిండే లాయలిస్టులు. ఓకే, వైలేట్ చేసినట్టుగా ఏదైనా విప్ని అంటే వాళ్ళు వైలేట్ చేశారు అన్నట్టుగా ఎవరైతే వాళ్ళు ఆరోపణ చేశారో ఆ విప్పు కానప్పుడు ఎవరు? మన సునీల్ ప్రభు కాదు కదా, ఇప్పుడు ఇతను కదా విప్పు. సో బేసిక్గా విప్ జారీ చేసిన దాన్ని వైలేట్ చేస్తేనే కదా వాళ్ళని డిస్క్వాలిఫై చేస్తాం. మరి విప్ ఈయన అయినప్పుడు మరి డిస్క్వాలిఫికేషన్కి అవకాశం లేనట్టే కదా, అంటే ఆ ఛార్జ్ అన్నది సస్టైన్ చేయడానికి అవకాశం లేదు కదా, అదే చెప్తున్నాడు అక్కడ. యాజ్ అ రిజల్ట్ మిస్టర్ నర్వేకర్ ఫౌండ్ నో రీజన్ టు సస్టైన్ ద ఛార్జ్ దట్ ద షిండే లాయలిస్ట్, అంటే షిండే గ్రూప్కి చెందినటువంటి వ్యక్తులు వైలేట్ చేసినట్టుగా ఎటువంటి ఛార్జ్ని కూడా ముందుకు తీసుకెళ్లే రీజన్ ఏమి కనబడట్లా. హీ ఆల్సో రూల్డ్ దట్ there was no proof that the UBT group violated the other side's whip as no such whip was served on them. మరి ఇటువైపు చూసుకుంటే ఇప్పుడు ఈయన విప్గా కన్సిడర్ చేస్తే వాళ్ళ గ్రూప్ యూబీటీ గ్రూప్ ఉద్ధవ్ బాల్ ఠాక్రే చెందినటువంటి గ్రూప్ వైలేట్ చేసినట్టుగా వీళ్ళు ఎక్కడ కూడా విప్ జారీ చేయలేదు. సో విప్ జారీ చేయలేదంటే వీరి మీద కూడా యాక్షన్ తీసుకోవడానికి స్కోప్ లేదు అక్కడ. సో అందువల్ల రెండు గ్రూప్స్కి చెందిన వ్యక్తుల్ని ఎవరిని కూడా డిస్క్వాలిఫై చేయలేదు స్పీకర్. ఓకే, సో దట్ ఈస్ ద కాంటెక్స్ట్ అమ్మా. దీని వెనకాల కొంచెం బ్యాక్గ్రౌండ్ నాలెడ్జ్ ఉంటే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. సో ఎలా స్ప్లిట్ అయింది, ఎన్సీపీ పార్టీతో మళ్ళీ కలిసి కాంగ్రెస్తో కలిసి గవర్నమెంట్ ఎట్లా ఫామ్ చేసింది, రైట్? సో ఈ నేపథ్యాన్ని కొంచెం మీరు స్టడీ చేయండి, రైట్? కమింగ్ టు ద నెక్స్ట్ పారాగ్రాఫ్. సో ద ఉద్ధవ్ ఠాక్రే గ్రూప్ మే అప్రోచ్ ద సుప్రీం కోర్ట్ అగైన్. సో మళ్ళీ వాళ్ళు అప్రోచ్ అయ్యే అవకాశం ఉంది సుప్రీం కోర్ట్ని, సుప్రీం ధర్మాసనాన్ని, పాసిబ్లీ ఆన్ ద గ్రౌండ్ దట్ ద స్పీకర్స్ రూలింగ్ కాంట్రడిక్ట్స్ కీ కంక్లూజన్స్ ఆఫ్ ద బెంచ్. అయితే అది కొంచెం కాంట్రడిక్ట్ చేసే అవకాశం ఉంది. స్పీకర్ ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో బెంచ్ ఇచ్చినటువంటి కంక్లూజన్స్కి వ్యతిరేకంగా కనిపిస్తుంది, రైట్? సో ఆ బేసిస్ మీద వీళ్ళు కోర్టుని ఆశ్రయించే అవకాశం ఉంది. ఉద్ధవ్ ఠాక్రేకి చెందినటువంటి గ్రూప్, వాళ్ళకి చెందినటువంటి ఆ ఫ్యాక్షన్ అన్నాం కదా, ఫ్యాక్షన్ అన్నా గ్రూప్ అన్నా సేమ్ అమ్మ, వర్గం అంటాం తెలుగులో, రైట్? సో సుప్రీంకోర్టుని మళ్ళీ ఆశ్రయించే అవకాశం ఉంది. అయితే ఆ రీజన్ ఏంటి? పాసిబ్లీ ఆన్ ద గ్రౌండ్ అన్నాడు. గ్రౌండ్ అంటే మీనింగ్ ఏంటమ్మా? వాట్ ఈస్ ద రీజన్, వాట్ ఈస్ ద బేసిస్, ఏ ప్రాతిపదికన? సో అది మన ప్రాతిపదిక. స్పీకర్ ఇచ్చినటువంటి రూలింగ్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పుకి వ్యత్యాసంగా ఉంది, కాంట్రడిక్టింగ్గా ఉంది. వైల్ అక్నాలజింగ్ ద స్ప్లిట్ ఇన్ ద శివ్ సేన లెజిస్లేచర్ పార్టీ, ద కోర్ట్ హ్యాడ్ సెడ్ నో ఫ్యాక్షన్ ఆర్ గ్రూప్ కెన్ ఆర్గ్యూ that they constitute the original political party as a defense against disqualification on the ground of defection. While acknowledging the split, అంటే ఆ స్ప్లిట్ని వాళ్ళు గుర్తు చేస్తూ, అక్నాలజ్ చేయడం అంటే ఏంటమ్మా? చెప్పడం అనమాట. ఏమని చెప్పారు? శివసేన లెజిస్లేచర్ పార్టీ, ఆ పార్టీలోనే కదా షిండే గ్రూప్ అని, ఇక్కడ ఉద్ధవ్ ఠాక్రే గ్రూప్ అని రెండు గ్రూప్స్ కింద విడిపోవడం జరిగింది. ద కోర్ట్ ఏమని చెప్పింది అప్పుడు? అలా గుర్తు చేస్తూనే కోర్ట్ ఏమని చెప్పిందంటే no faction or group can argue that they constitute the original political party as a defense against disqualification on the ground of defection. ఓకే, ఫిరాయింపు అనేటువంటి ఒక బేసిస్ మీద ఎవరు కూడా మమ్మల్ని డిస్క్వాలిఫై చేయడానికి లేదు. ఓకే, డిస్క్వాలిఫై చేసుకోవడానికి మీరు డిఫెండ్ చేయడానికి లేదు, డిఫెన్స్ అగెయిన్స్ట్ డిస్క్వాలిఫికేషన్, మేము ఆ పార్టీకి చెందిన వ్యక్తులమే అని చెప్పి మీరు ఎక్కడ కూడా డిస్క్వాలిఫికేషన్కి ఎగెనిస్ట్గా డిఫెండ్ చేయడానికి లేదు అని కోర్టు చెప్పడం జరిగింది. నో ఫ్యాక్షన్ ఆర్ గ్రూప్ కెన్ ఆర్గ్యూ దట్ దే కాన్స్టిట్యూట్ ద ఒరిజినల్ పార్టీ, మేము ఆ పార్టీలో అంతర్భాగమే అని చెప్పడానికి లేదు అని కోర్టు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. సో అలా చెప్పడం వల్ల డిస్క్వాలిఫికేషన్ అయ్యే ఛాన్స్ లేదు అని వాళ్ళు ఏం చేసుకోవడానికమ్మా, డిఫెండ్ చేసుకోవడానికి అవకాశం లేదు, రైట్? ద స్పీకర్ హ్యాస్ ఆల్సో రిఫర్డ్ టు ద షిండే ఫ్యాక్షన్స్ ఓవర్వెల్మింగ్ మెజారిటీ. స్పీకర్ దేన్నమ్మా పాయింట్అవుట్ చేశారు? రిఫర్డ్ టు, పాయింట్అవుట్ చేయడం జరిగింది. షిండే గ్రూప్కి చెందినటువంటి మెజారిటీని చూసుకుంటే కనుక 55 MLAస్లో ఎంతమంది ఉన్నారు? 37. ఓకే, టోటల్ మనకి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి స్ట్రెంగ్త్ శివసేన పార్టీలో 55 మెంబర్స్ ఉండగా అందులో 37 వీళ్ళ గ్రూప్కి చెందిన వాళ్ళే, అంటే ఆబ్వియస్లీ మెజారిటీ అన్నది షిండే గ్రూప్కే ఉంది, రైట్? ఆన్ ద అదర్ హ్యాండ్, the court had observed that the percentage of members in each faction is irrelevant to the determination whether a defense to disqualification is made out. Okay, percentage of members. Okay, ఇందులో ఎంతమంది ఉన్నారు? పర్సంటేజ్ అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్ చెప్తున్నారు ఇక్కడ, రైట్?
ఇక్కడ 55 అంటే జనరల్గా ఎంతమ్మా ఉండాలి మనకి, హాఫ్ అంటే 55. లెట్ us కన్సిడర్ 55 యాజ్ ద నంబర్. సో 25 దేర్ కమ్స్ 2.5 అంటే 28 అని చెప్పుకోవచ్చు. 28 కన్నా చాలా ఎక్కువ ఉంది అది. సో పర్సంటేజ్లో చూసుకుంటే 50 కన్నా ఎక్కువనే ఉంది, రైట్. సో కోర్టు ఏమని చెప్పిందంట, పర్సంటేజ్ ఆఫ్ మెంబర్స్ ఇన్ ఈచ్ ఫ్యాక్షన్ ఇస్ ఇర్రిలవెంట్. సో దాంతో ఎటువంటి సంబంధం లేదు. ఎంతమంది ఒక గ్రూప్లో ఎంతమంది పర్సంటేజ్ మెంబర్స్ ఉన్నారు అన్నది అసలు అది రెలవెంటే కాదు, ఏమాత్రం కూడా రెలవెంట్ కాదు. దేనికి రెలవెంట్ కాదు, టు ద డిటర్మినేషన్ వెదర్ ఎ డిఫెన్స్ టు డిస్క్వాలిఫికేషన్ ఇస్ మేడ్ అవుట్. డిస్క్వాలిఫికేషన్ అవ్వకపోవడానికి, డిఫెండ్ చేయడానికి ఎక్కడ కూడా డిటర్మైన్ చేయడానికి అదే అవకాశం లేదన్నట్టుగా క్లియర్గా చెప్పడం జరిగింది కోర్ట్ దాన్ని చెప్పడం జరిగింది. హౌఎవర్ ద కోర్ట్ హ్యాడ్ కన్సీడెడ్ అంటే మీనింగ్ ఏంటమ్మా, కన్సీడెడ్ ఈస్ నథింగ్ బట్ అగ్రీడ్, ఒప్పుకుంది. ఏమని ఒప్పుకుంది, దట్ ద స్పీకర్ మే హ్యావ్ టు డిసైడ్ ఆన్ విచ్ ఫ్యాక్షన్ ఈస్ ద రియల్ పార్టీ వెన్ అడ్జుడికేటింగ్ ఏ క్వశ్చన్ ఆఫ్ డిఫెక్షన్. అయితే కోర్టు స్పష్టంగా ఏం చెప్పిందంటే, ఇప్పుడు స్పీకర్కే అధికారాలు ఉన్నాయి, స్పీకర్ కోర్టులోనే బాల్ ఉంది. స్పీకర్ ఎవరిని డిసైడ్ చేస్తే పలానా వాళ్ళే ఈ పార్టీకి చెందిన వాళ్ళు అని స్పీకర్ డిసైడ్ చేస్తే అప్పుడే ఈ క్వశ్చన్ ఆఫ్ డిఫెక్షన్కి సొల్యూషన్ అనేది దొరుకుతుంది. అయితే ఎవరిని డిస్క్వాలిఫై చేయాలి అన్న దాన్ని ఫస్ట్ డిసైడ్ చేయాలంటే ఏ ఫ్యాక్షన్ రియల్ పార్టీయో గుర్తించాలి. సో ఏ ఫ్యాక్షన్ అనేది రియల్ పార్టీగా గుర్తించే అధికారం ఎవరికి ఉందంట, స్పీకర్కి మాత్రమే ఉందన్నట్టుగా కోర్టు స్పష్టంగా చెప్పడం జరిగింది. ఓకే, అక్కడ ఎడ్జుడికేటింగ్ అనే పదం మళ్ళీ వాడాడు చూసారా. ఎడ్జుడికేటింగ్ అంటే ఏంటమ్మా, విచ్ ఈజ్ రైట్ విచ్ ఈజ్ రాంగ్ అని జడ్జ్మెంట్ పాస్ చేసేదాన్నే మనం ఎడ్జుడికేటింగ్ బాడీ, ఎడ్జుడికేటరీ యాడ్జెక్టివ్, ఎడ్జుడికేటింగ్ నౌన్. ఓకే, ఇట్ ఫేవర్డ్ రిలయన్స్ ఆన్ ఎ వర్షన్ ఆఫ్ ద పార్టీ కాన్స్టిట్యూషన్ and the leadership structure submitted to the election commission before rival groups emerged. ఓకే, ఇట్ అంటే అక్కడ ఎవరిని ఉద్దేశించమ్మా, కోర్ట్. ఇట్ అంటే కోర్ట్ దేని ఫేవర్ చేస్తుంది, రిలయన్స్ అంటే డిపెండెన్స్. సో దేని డిపెండెన్స్ అమ్మా, ఆన్ ఏ వర్షన్ ఆఫ్ ద పార్టీ కాన్స్టిట్యూషన్, పార్టీ యొక్క రాజ్యాంగం, అండ్ లీడర్షిప్ స్ట్రక్చర్ అంటే ఎలక్షన్ కమిషన్కి వాళ్ళు నామినేషన్ వేసేటప్పుడే పార్టీ రిజిస్టర్డ్ సింబల్తో వాళ్ళు ఆల్రెడీ ఎవరు చైర్మన్, ఆ పార్టీకి అధికారం ఎవరు, లీడర్ ఎవరు, అలాగే పార్టీకి సంబంధించినటువంటి కోడ్ ఆఫ్ కాండక్ట్ అంటే రాజ్యాంగం అంటే అక్కడ మీనింగ్ ఏంటి, పార్టీలో ఉండేటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. సో దాన్ని ఆల్రెడీ వాళ్ళు ఎలక్షన్ కమిషన్కి సబ్మిట్ చేసి ఉంటారు. సో ఈ రైవల్ గ్రూప్స్ ఎమర్జ్ అవ్వక ముందే సో దాని మీద రిలై అవ్వాలి అన్నట్టుగా కోర్ట్ ఫేవర్ చేసింది, రైట్. కోర్టు వాళ్ళని సమర్థించింది. ఓకే, రిలయన్స్ ఆన్ ఏ వర్షన్ ఆఫ్ ద పార్టీ కాన్స్టిట్యూషన్. అయితే ఎలక్షన్ కమిషన్కి సబ్మిట్ చేసినటువంటి లీడర్షిప్ స్ట్రక్చర్ కావచ్చు, పార్టీ కాన్స్టిట్యూషన్ మీద రిలై అవ్వచ్చు అన్నట్టుగా కోర్టు ఫేవర్ చేసింది. ఇట్ ఈస్ దీస్ అబ్జర్వేషన్స్ దట్ ద స్పీకర్ హ్యాస్ యూటిలైజ్డ్ టు డిటర్మైన్ విచ్ గ్రూప్ ఈస్ ద రియల్ పార్టీ. అయితే వీటిని అన్నిటిని ఉపయోగించుకొని, ఈ అబ్జర్వేషన్స్ అన్నిటిని ఉపయోగించుకొని స్పీకర్ ఏం చేశారు, ఏ గ్రూప్ రియల్ పార్టీకి చెందింది అన్నది డిసైడ్ చేయడానికి వాడుకోవడం జరిగింది. యాజ్ లాంగ్ యాజ్ డిఫెక్షన్ డిస్ప్యూట్స్ are in the hands of speakers and not any independent authority, political considerations will undoubtedly cast a shadow on such rulings. చూసారా, సో ఇక్కడ కంక్లూజన్ ఏం చెప్తున్నాడు, సో డిఫెక్షన్ డిస్ప్యూట్స్ ఆర్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ స్పీకర్స్. సో ఇలాంటి డిఫెక్షన్కి సంబంధించినటువంటి, ఫిరాయింపులకు సంబంధించినటువంటి ఈ గొడవలు ఏవైతే ఉంటాయో ఇటువంటివి స్పీకర్ చేతుల్లో పెట్టడం వల్ల ఏమవుతుంది, పొలిటికల్ కన్సిడరేషన్స్ విల్ అన్డౌటెడ్లీ ఖచ్చితంగా పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి రాజకీయ వ్యూహాలు ఏవైతే ఉంటాయో, రాజకీయ కన్సిడరేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా నీలి నీడల్ని కమ్ముతాయి. అంటే అక్కడ హేజినెస్ ఉంటుంది, క్లారిటీ ఉండదు. ఓకే, ఒక ఇండిపెండెంట్ అథారిటీకి ఖచ్చితంగా ఇటువంటి డిఫెక్షన్ రిలేటెడ్ డిస్ప్యూట్స్కి సంబంధించి ఒక ఇండిపెండెంట్ అథారిటీకి మాత్రమే ఇవ్వాలి. స్పీకర్కి ఇస్తే ఇలానే హేజీగా తయారయ్యే అవకాశం ఉంది అన్నట్టుగా క్లియర్గా మనకి ఎడిటోరియల్లో ఎడిటర్ ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది అతని ఒపీనియన్ని, రైట్. హియర్ వీ హ్యావ్ కమ్ అక్రాస్ సో మెనీ వర్డ్స్ అండ్ ఇట్ ఇస్ ప్యూర్లీ ఏ పొలిటికల్ క్రైసిస్, పొలిటికల్ టర్మాయిల్ దట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ మహారాష్ట్ర. మహారాష్ట్రలో జరుగుతున్నటువంటి ఈ రాజకీయ చదరంగం అంటాం కదా. సో ఎవరెప్పుడు పార్టీలో ఎవరితో చేరుతున్నారో, ఓకే, ఎవరితో కలిసి గవర్నమెంట్ ఫామ్ చేస్తున్నారో ఇదంతా ఒక క్లమ్జీగా సర్కస్ టైప్లో కనిపిస్తుంది, రైట్. సో వీళ్ళందరూ ఇందులో భాగస్వాములు అయ్యారు. ఈ స్పీకర్ అనే వ్యక్తి అతను ఇచ్చినటువంటి తీర్పు ఇప్పుడు సో ఎవరిని కూడా మేము డిస్క్వాలిఫై చేయట్లేదు అనే తీర్పును అయితే ఆయన ఇవ్వడం జరిగింది. సో దట్ ఈస్ ఆల్ అబౌట్ టుడేస్ ఎడిటోరియల్. నౌ వీ విల్ టాక్ అబౌట్ వొకాబులరీ. సో ఈరోజు వచ్చినటువంటి రెండవ ఎడిటోరియల్లో వచ్చినటువంటి వర్డ్స్ని ఒకసారి మనం
అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. సో దిస్ ఈజ్ యువర్ ఇడియం క్రై ఫౌల్. ఫౌల్ అనేది బేసిక్గా నెగటివ్ వర్డ్, రైట్? క్రై ఫౌల్ అని అన్నాడంటే అర్థం ఏంటంటే ఎవరినైనా మీరు తప్పుపడుతున్నారు, వాళ్ళు చేస్తున్న పని అనైతికంగా ఉంది, ఇల్లీగల్గా ఉంది, అన్ఫేర్గా ఉంది, అంటే నాట్ ఫేర్, ఇంపార్షియల్గా లేదు అని చెప్పి మీరు ఎవరినైనా ఓకే when you are trying to complain about someone, the opposition parties have cried foul at the president's act, seeing it as a violation of democracy. డెమోక్రసీ ప్రజాస్వామ్య విరుద్ధంగా ఉంది అని కంప్లైంట్ చేయడం, దట్ ఈస్ కాల్డ్ క్రై ఫౌల్. చూసారా, క్రై ఫౌల్ అన్నది ఇక్కడ వాడటం జరిగింది. సో దట్ ఈస్ అ phrase that is used whenever you want to complain against someone, right? To say something has happened in an unfair or illegal manner. Splendor, this is a noun. What do you mean by splendor? Splendor అంటే చాలా రిచ్నెస్, గ్రాండ్యూర్ అంటాం కదా, రాజసం అంటాం కదా తెలుగులో. ఆ రాజసాన్ని ఉద్దేశించి మనం స్ప్లెండర్ అనే పదంతో చెప్పచ్చు. They bought a decaying 16th century manor house and restored it to its original splendor. దాని యొక్క రాజసాన్ని మళ్ళీ ఉట్టిపడే విధంగా దాన్ని మళ్ళీ తీర్చిదిద్దారు అనే మీనింగ్లో మనం వాడతాం. దట్ ఈస్ అబౌట్ స్ప్లెండర్. ఎలిగెన్స్ అనొచ్చు, గ్రాండ్యూర్ అనొచ్చు, రిచ్నెస్. సో ఇవన్నీ కూడా దగ్గరగా ఉండే వర్డ్స్. యూ కెన్ యూజ్ దెమ్ యాజ్ సినోనిమ్స్. గ్రేట్ బ్యూటీ దట్ అట్రాక్ట్స్ అడ్మిరేషన్ అండ్ అటెన్షన్. నెక్స్ట్ కమింగ్ టు డిస్టింగ్విష్డ్. దిస్ ఈజ్ బేసిక్లీ డిస్టింగ్విష్ అనే వర్బ్ మనకు ఉంది, కాకపోతే డిస్టింగ్విష్డ్ గెస్ట్స్ అంటాం. డిస్టింగ్విష్డ్ అంటే చాలా రెనౌండ్, చాలా ఎమినెంట్, చాలా పాపులర్, చాలా ప్రసిద్ధి చెందిన అంటాం తెలుగులో. సో వారి వారి ఫీల్డ్స్లో వారికి చాలా పాపులారిటీ ఉండే వాళ్ళని మనం ఉద్దేశించి డిస్టింగ్విష్డ్ గెస్ట్స్ అంటాం. రెనౌండ్, ఎస్టీమ్డ్, ఎమినెంట్. సో దీస్ ఆర్ ద అడ్జెక్టివ్స్ అసోసియేటెడ్ విత్ డిస్టింగ్విష్డ్. ఓకే, ఎ డిస్టింగ్విష్డ్ రైటర్, ఎ డిస్టింగ్విష్డ్ డైరెక్టర్, ఎ డిస్టింగ్విష్డ్ పొలిటీషియన్ అంటే ఆయా వర్గాల్లో, ఆయా ఫీల్డ్స్లో వాళ్ళు చాలా నిష్ణాతులు, నిపుణులు, రైట్? సో చాలా రెస్పెక్ట్తో మనం ఆ పదాన్ని వాడతాం, డిస్టింగ్విష్డ్. నెక్స్ట్ బికరింగ్. బికరింగ్ని నౌన్గా వాడచ్చు, బిక్కర్ని వర్బ్గా వాడతాం జనరల్గా. సో బిక్కర్ ఇస్ నథింగ్ బట్ ఎవరితో అన్నా మనం డిస్ప్యూట్కి దిగడం, ఎవరితో అయినా మనం గొడవకి దిగడం. ర్యాంగ్లర్ అంటాం కదా, ర్యాంగిల్, స్క్వాబుల్, క్వారల్, గొడవ పడటం. సో గొడవనే ఉద్దేశించి మనం బికరింగ్ అంటాం. ద గ్రూప్ ఫైనల్లీ ఎలెక్టెడ్ ఏ లీడర్ ఆఫ్టర్ సెవరల్ డేస్ ఆఫ్ బికరింగ్ అంటే డిసగ్రిమెంట్, డిస్ప్యూట్, క్వారల్. సో ఈ పదాలన్నీ కూడా మనం వాడచ్చు. ఆర్గ్యుమెంట్స్ అబౌట్ థింగ్స్ దట్ ఆర్ నాట్ ఇంపార్టెంట్, అంతగా ఇంపార్టెంట్ కాని వాటి మీద అనవసరంగా టైం వేస్ట్ చేసి వాటి మీద ఆర్గ్యుమెంట్ చేయడాన్ని యూ కాల్ ఇట్ యాస్ బికరింగ్. నెక్స్ట్ కమింగ్ టు ఎపోలిటికల్. పొలిటికల్ అంటే మీ అందరికీ బాగా తెలుసు, రాజకీయపరమైనటువంటిది. పొలిటికల్ స్టేట్మెంట్స్ అంటాం కదా. మరి ఎపోలిటికల్ అంటే అర్థం ఏంటి? ఏ అనే ప్రిఫిక్స్ వచ్చింది చూసారా? సో ఎప్పుడైనా మీకు ఏ అనే ప్రిఫిక్స్ ఒక వర్డ్కి ముందు చేరుతుంది అంటే అర్థం ఏంటమ్మా? వితౌట్ అనే మీనింగ్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ప్యాథీ అనే ఒక పదం ఉంది, దానికి అపాథీ అనే పదాన్ని మీరు ఏ అనే ప్రిఫిక్స్ని జోడిస్తే ఏమవుతుంది? అపాథీ అవుతుంది. వాట్ యూ మీన్ బై అపాథీ? అపాథీ మీన్స్ నాట్ హ్యావింగ్ ఎనీ ఫీలింగ్. నాట్ అనే మీనింగ్ వస్తుంది, నాట్ ఆర్ వితౌట్. సో అపొలిటికల్ అంటే ఎటువంటి రాజకీయపరమైనటువంటి అఫిలియేషన్స్ లేకపోవడం. సో హీఈస్ నాట్ పొలిటికల్ పర్సన్ అంటే రాజకీయాలకి అతీతంగా అనే మీనింగ్ వస్తుంది. నాన్ పొలిటికల్ అనొచ్చు, ఇంపార్షియల్ అనే మీనింగ్తో కూడా మనం వాడచ్చు. సో బయాస్డ్ కాదు, ఒక పొలిటికల్ పార్టీకి కొమ్ము కాయని వాడు, కొమ్ము కాయకుండా ఉండడాన్నే యూ కాల్ ఇట్ అస్ అపొలిటికల్. నాట్ ఇంట్రెస్టెడ్, నాట్ కనెక్టెడ్ టు పాలిటిక్స్, రైట్? అంటే పాలిటిక్స్తో సంబంధం లేదు, నేను ప్రస్తుతానికి తటస్థంగా ఉన్నాను, ఏ పొలిటికల్ పార్టీకి సపోర్ట్ చేయట్లేదు అని చెప్పడాన్నే అపొలిటికల్ అంట, రైట్? ఫ్యాబ్రికేషన్ ఐఓఎన్ కదా, అంటే నౌన్. ఫ్యాబ్రికేట్, దిస్ ఈజ్ యువర్ వర్బ్. ఫ్యాబ్రికేట్ చేశారంటే మీనింగ్ ఏంటమ్మా? ఎప్పుడైనా ఇన్ఫర్మేషన్ని ఫ్యాబ్రికేట్ చేశారు అంటే ఏంటమ్మా? తారుమారు చేయడం, ఎవిడెన్స్ని తారుమారు చేయడం. ఓకే, సో రాంగ్గా దాన్ని అల్లడం అంటారు చూసారా? రాంగ్గా ప్రొజెక్ట్ చేయడం, రాంగ్గా అల్లడం అనే మీనింగ్లో వాడతాం. దట్ ఈస్ ఫ్యాబ్రికేషన్. కంకోక్షన్ అంటాం, ఫాల్సిఫికేషన్ అంటాం. డిసెప్షన్ అంటే చీటింగ్, మీకు తెలిసిందే. ఫిక్షన్ అంటే ఇమాజినరీగా ఒక సిచ్యువేషన్ని క్రియేట్ చేయడం, రైట్? యూఆర్ ట్రైంగ్ టు డాక్టర్ అని కూడా అంటారు. డాక్టర్ అన్న ఫ్యాబ్రికేషన్ అన్న సేమ్. డాక్టర్ని వర్బ్గా వాడచ్చు. డాక్టర్ ద డాక్యుమెంట్స్. డాక్టర్ ద డాక్యుమెంట్స్ అంటే ఫ్యాబ్రికేటెడ్ ద డాక్యుమెంట్స్. ఫ్యాబ్రికేటెడ్ ద వీడియో టేప్ అంటారు. ఫ్యాబ్రికేటెడ్ అంటే అవకతవకలకి పాల్పడటం. ఓకే, ఫాల్స్ ఇన్ఫర్మేషన్ని లేనిదాన్ని
ఉన్నట్టుగా ఫ్రేమ్ చేయడం, చిత్రీకరించడం, దట్ ఈస్ కాల్డ్ ఫ్యాబ్రికేషన్. కంకోక్షన్ అనే పదం వాడచ్చు, చూసారు కదా, కంకోక్షన్, ఫాల్సిఫికేషన్, డిసెప్షన్, ఫిక్షన్. నెక్స్ట్ కమింగ్ టు ఈక్విటబుల్. ఈక్విటీ అనే నౌన్కి సంబంధించినటువంటి అడ్జెక్టివ్ ఇది. సో వాట్ ఈజ్ ఈక్విటీ? జనరల్గా మనకి ఈక్విటీ అంటే మ్యూచువల్ ఫండ్స్లో ఈక్విటీకి అర్థం వేరు. ఈక్విటీ అన్న ఈక్వాలిటీ అన్న సమానత్వం అనే మీనింగ్ వస్తుంది, అంటే న్యాయపరంగా. ఈక్విటీ అంటే ఎగ్జాక్ట్గా మీనింగ్ ఏంటంటే ఈక్వాలిటీకి ఈక్విటీకి చిన్న తేడా ఉంది. ఈక్వాలిటీ అంటే అందరూ సమానమే అని, ఈక్విటీ అంటే ఏంటంటే ఎవరు డిజర్వ్డో వాళ్ళకి ఇవ్వాలి అన్నట్టు. ఓకే, సో డిజర్వింగ్ షుడ్ గెట్ ద క్రెడిట్ అనే మీనింగ్ రావాలి. సో జస్టిస్ అనే మీనింగ్ వస్తుంది చూసారా, జస్టిస్, ఫెయిర్ అనొచ్చు, జస్ట్ అనొచ్చు, ఫోర్త్ రైట్ అనొచ్చు. సో అన్ ఈక్విటబుల్ ట్యాక్స్ సిస్టమ్. ఈక్విటబుల్ అంటే అర్థం ఏంటమ్మా అంటే ఎవరికి ఎక్కువ మనీ సంపాదిస్తున్నారో వాళ్ళు ఎక్కువ ట్యాక్స్ పే చేయాలి, అది కొంత ఓకే ఫైన్. డబ్బులు ఎక్కువ సంపాదిస్తున్న వాళ్ళు ఎక్కువ ట్యాక్స్ కట్టాలి, దట్ ఈస్ ఓకే. లేనివాడు కట్టలేడు కాబట్టి సో అతనికి తక్కువ ట్యాక్స్ పట్టాం, దట్ ఈస్ ఈక్విటబుల్ ట్యాక్స్ సిస్టమ్, రైట్. ట్రీటింగ్ ఎవ్రీ వన్ ఫెయిర్లీ ఇన్ ద సేమ్ వే, ఫెయిర్గా ట్రీట్ చేయడం, రైట్. ఇప్పుడు చూడండి, బస్సులో మనకి రిజర్వేషన్స్ ఉంటాయి, లేడీస్కి కొంత సీట్లు కేటాయిస్తారు, అలానే ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి కూడా కొన్ని ప్రత్యేకమైనటువంటి సీట్లను కేటాయిస్తారు. సీనియర్ సిటిజన్స్కి, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి, విమెన్కి సెపరేట్గా సీట్స్ అనేవి కేటాయించడం అనేది ఏంటనేది ఈక్విటీ కిందకి వస్తుంది. ఓకే, అందరూ సమానమే అంటే ఏమవుతుంది, ఈ సీట్లో నేను కూడా కూర్చుంటాను అని అందరూ, సో దెర్ విల్ బి ఎ కాన్ఫ్లిక్ట్. సో ఈక్విటీ ఈజ్ ఫెయిర్, దట్ ఈస్ అబౌట్ ఈక్విటబుల్. నెక్స్ట్ కమింగ్ టు ఎంపానల్. ఎంపానల్ అంటే దేన్నైనా లిస్ట్ చేయడం. ఓకే, ఒక జ్యూరీలో ఎవరినైనా లిస్ట్ చేయడం, ఎన్రోల్ చేయడాన్ని వీ కాల్ ఇట్ as ఎంపానల్. ఎంపానల్ ఇస్ ఎ వర్బ్. సెవరల్ ఆఫ్ అవర్ ఫ్రెండ్స్ హ్యావ్ బీన్ ఎంపానల్డ్ అంటే ఆ జ్యూరీలో ఒక పార్ట్గా ఉన్నారు, దే హ్యావ్ బీన్ ఎన్లిస్టెడ్, దే హ్యావ్ బీన్ ఎన్రోల్డ్. ఎస్పెషల్లీ ఇన్ ఏ లా కోర్ట్ టు చూస్ ద పీపుల్ హూ విల్ ఫార్మ్ ద జ్యూరీ ఫర్ ఎ ట్రయల్. ట్రయల్ అంటే ఏంటమ్మా, విచారణ. ఒక విచారణకు సంబంధించి ఒక జ్యూరీలో పార్ట్గా ఎవరైతే ఫామ్ అవుతారో సో అందులో ఉండేటువంటి పీపుల్ని ఉద్దేశించి మనం ఎంపానల్ అంటాం, దే హ్యావ్ బీన్ ఎంపానల్డ్. సో దట్ ఈస్ అబౌట్ టుడేస్ వొకాబులరీ. నౌ కమింగ్ టు అసైన్మెంట్. సో అసైన్మెంట్ ఆఫ్ ద డేని ఒకసారి చూద్దామమ్మా. సో ఈరోజు వచ్చినటువంటి క్వశ్చన్ ఒకసారి మీరు గమనించండి. సుప్రీం కోర్ట్ ఆన్ థర్స్డే. మనకి ఎప్పుడు సుప్రీంకోర్టుకి సంబంధించినటువంటి ఆర్టికల్స్ ఎందుకు ఇస్తారు సార్ అంటే వాటిని మనం చాలా, సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఒక రూలింగ్ ఏదైనా ఉందంటే అది ఖచ్చితంగా దేశం మొత్తం అమలవుతుంది కాబట్టి దానిపైన మనం ప్రత్యేక శ్రద్ధ వహించాలి. సో ఏమంటున్నాడు క్వశ్చన్ ఇక్కడ, సుప్రీం కోర్ట్ ఆన్ థర్స్డే అబ్జర్వ్ దట్ ద రైట్ గివెన్ టు ద రిలిజియన్ అండ్ లింగ్విస్టిక్ మైనారిటీస్ టు ఎస్టాబ్లిష్ అండ్ అడ్మినిస్ట్రింగ్ దేర్ ఓన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అండర్ ఆర్టికల్ 30 subclause 1 of the constitution is not intended to ghettoize them. ఇక్కడ ghettoize అనే పదం వచ్చింది, దీని మీనింగ్ ఏమైండొచ్చో కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఓకే, సో ఇక్కడ ఎర్రర్స్ ఏవైతే ఉన్నాయో, ఎక్కడెక్కడైతే మీకు ఎర్రర్స్ ఉన్నాయనిపించాయో వాటిని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అలానే గెట్టాయిజ్ అంటే ఏమైండొచ్చో దాని పార్ట్స్ ఆఫ్ స్పీచ్తో పాటు దాని మీనింగ్ని మీరు కమెంట్ సెక్షన్లో కాంటెక్స్ట్ నుంచి డిక్షనరీ చూడకుండా పెట్టాలి, రైట్. డిక్షనరీ చూడకుండా కాంటెక్స్ట్ నుంచి మీనింగ్ ఏమొస్తుందో అన్నది మీరు గెస్ చేసి ఆన్సర్ పెట్టండి. సో దట్ ఈస్ ద టాస్క్ ఫర్ టుడే. సో అందరికీ హ్యాపీ పొంగల్. సో మళ్ళీ మనం పొంగల్ హాలిడేస్ తర్వాత వీ హ్యావ్ ఐ థింక్ మళ్ళీ 18th మనం మళ్ళీ కలుస్తాం. అంతవరకు వాట్ ఎవర్ థింగ్స్ యూ హ్యావ్ లెర్న్డ్ సో ఫార్, టైం దొరికినప్పుడల్లా రివైజ్ చేస్తూ ఉండండి. హ్యావ్ ఎ గ్రేట్ పొంగల్, అందరూ బాగా ఎంజాయ్ చేయండి. విషింగ్ యూ ఆల్ ది బెస్ట్. యువర్ కిరణ్ సార్ సైనింగ్ ఆఫ్. టేక్ కేర్, స్టే ట్యూన్ టు IAC. హ్యావ్ ఎ నైస్ డే, హ్యావ్ ఎ నైస్ వెకేషన్.